ఒకప్పుడు కన్నడ హీరోలు చాలా సైలెంట్గా ఉండిపోయేవారు. లోకల్ హిట్లతోనే సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కన్నడ హీరోలు కూడా పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. కన్నడ హీరో యష్ కేజీఎఫ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు రాబట్టి సత్తా చాటింది. సినీ ప్రియులంతా కేజీఎఫ్ 3 ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా వస్తున్న మూవీ కావడంతో టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాంతారా మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రిషబ్ శెట్టి. ఈ మూవీకి దర్శకుడుగాను గొప్ప పేరు సంపాదించుకున్నారు. కన్నడ నుంచి కేజీఎఫ్ తర్వాత కాంతారనే పాన్ ఇండియా మూవీ అయింది. దీంతో ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 అనే పేరుతో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. కాంతారతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలోనూ నటిస్తున్నాడు రిషబ్ శెట్టి.